మూడోటి ఏంటంట, పరిశుద్ధత కలిగి ఉంటుట ఎట్టిదో కూడా నువ్వేం చేసుకోవాలా, నేర్చుకోగలుగుతావు. ఎక్కడ? శిక్షలో ఉన్నప్పుడు. శిక్షలో ఉంటే పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది, పశ్చాత్తాపపడే మనసు ఏంటో అర్థమవుతుంది, పశ్చాత్తాపం నేర్చుకోగలుగుతావు. దేవుడు ఇప్పుడు తప్పు చేసినావమ్మా, శిక్షించకపోతే పశ్చాత్తాపం వస్తుందా? నేను అందుకనే ఎవడైనా ఏదైనా తప్పు చేసినావంటే నేనంట ఓ 3 రోజులు పాసం ఉండు అంట. ఎందుకు? వాడు తిండంతా తీసుకొచ్చి నాకు పెడతాడని కాదు, ఆ 3 రోజులు పనికి వెళ్తే వచ్చే డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తాడని కాదు. ఎందుకో తెలుసా? ఎందుకో? పశ్చాత్తాపపు మనసు పుట్టాలి. హల్లెలూయా. నేను ఇచ్చే శిక్ష లాంటిది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా. వాళ్ళు అనుకుంటారు పాస్టర్కి ఏం పని లేదు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించాడా? ఈయనే పెద్ద దేవుని కంటే ఎక్కువ చేస్తాడు. అవునా? దేవుని కంటే పాస్టర్ ఎక్కువ చేస్తాడు. అసలు దేవుడైనా క్షమిస్తాడో కానీ పాస్టర్గా కరుణ పుడతలేదు, దయ పుడతలేదు. అయ్యో, దయ పుట్టక కాదు, నీకు పరిశుద్ధ హృదయం రావాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చెప్తా ఉంటా పిల్లల్ని, ఈ మందిరం చుట్టూ మోకాళ్ళ మీద ఏం చేయాలా, రౌండ్లు వేయాలా. అంటే వాడి మోకాళ్ళు అరుగుతే నా మోకాళ్ళు ఏమైనా గట్టిగా అయితే ఏంటి? వాడి మోకాళ్ళు అరుగుతూ ఉంటే నా మోకాళ్ళు ఏమైనా గట్టిగా అయితే నా ముఖమేమైనా తెల్లబడుతుందా? వాని ముఖమే తెల్లబడుతుంది, వాని హృదయమే పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తే ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది. అయితే ఆ శిక్షలో నుంచి మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధముగా ఉండుట ఎట్టిదో నేర్చుకోవాలి. హల్లెలూయా. పశ్చాత్తాపపు హృదయాన్ని నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ యొక్క 2వ సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనములో ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి ఏమంటాడో తెలుసా? బత్షెబాతో పాపం చేసినాడు, ఊరియాను చంపించినాడు. ఎవరు? దావీదు. బత్షెబాతో పాపం చేసినాడు, ఊరియాను చంపించినాడు. ఆమెకు ప్రతిగా ఏమైపోయినాడు? ఒక కుమారుడు కలిగిండు. ఆయనకు కుమారుడు కలిగితే ఆ కుమారుని దేవుడు మొత్తేస్తే ఆ కుమారుడు చనిపోయినాడు. ఆ కుమారుని కొడుకు దావీదు చాలా ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా కూడా ఏం కాదు, ఆ కుమారుడు బ్రతకడు. దావీదు అంత గొప్పవాడు కదా, దేవుని హృదయానుసారి కదా. దేవుని హృదయానుసారి అయిన దావీదును సైతం దేవుడు ఏం చేసినాడు? శిక్షకు అప్పగించినాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడికి అప్పగించేసినాడు? ఆ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చినాడు? అరే, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఆయన పశ్చాత్తాపపడాలనేది దేవుని యొక్క ఆశ. నీకు కూడా అప్పుడప్పుడు కరువును తీసుకొచ్చేది ఎందుకో తెలుసా? డబ్బుల విలువ నీకు తెలవాలని. అర్థమైందా? కరువు అప్పుడప్పుడు వచ్చేది ఎందుకు తెలుసా? డబ్బుల విలువ తెలవాలి. వ్యర్థమైన ఖర్చులకు దూరంగా నువ్వు ఉండాలనే ఉద్దేశంతో దేవుడు కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. వ్యర్థమైన ఖర్చులు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటావు కదా, అందుకని కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. వ్యవహరిస్తే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడే లేడు కావచ్చు అందుకే ఇదంతా అవుతుంది. కాదు, దేవుడు ఉండే చేస్తున్నాడు నీకు అర్థమయ్యేటట్టు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, కానీ నీకు అర్థమైతలేదు కదా. నీకు అర్థం కావాలా? నువ్వు ఇట్లనే నష్టపోతుంటే దేవుడు చూస్తూ ఇగిలించుకుంటుండేవాడు కాదు. వాళ్ళు మనుషులు, వాడు దుష్టుడు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీ మేలును కోరిన వాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దండిస్తూ ఉంటాడు. హల్లెలూయా. బెత్తము వాడని కుమారుడు చక్కగా అవుతాడా? చక్కగాడు, అసలే చక్కగాడు. బెత్తం వాడాలా? వాడిండు. ఎవరికి? దావీదుకు వాడిండు దేవుడు. మనకు వాడితే ఏమవుతుంది? నొప్పేస్తూ ఉంటుంది, నొప్పిలేస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది, వేదన అనిపిస్తూ ఉంటుంది. సేవకుడు బెత్తం వాడితే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత ఖచ్చితంగా అంటే ఏడైతే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. దయచేసి ఆ బెత్తము వాడేది ఎందుకు అనంటే మనల్ని సరి చేయడానికి తప్ప నాశనం చేయడానికి కాదు. హల్లెలూయా. అందుకని ఈ యొక్క దావీదు కుమారుడు చనిపోతే దావీదు అప్పుడు మొదలైంది రోదనతో కూడిన ప్రార్థన. రోదనతో కూడిన ప్రార్థన స్టార్ట్ అయింది, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన స్టార్ట్ అయింది దావీదులో. అందుకనే 51వ కీర్తనలో ప్రార్థన ఎలా చేస్తూ ఉంటాడు? ఆయన ప్రార్థన చేస్తే ఏం కొట్టుకుపోతూ ఉంటుందట? ఏం కొట్టుకుపోతూ ఉంటుంది? పడక కొట్టుకుపోయేటట్టు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కన్నీరు ఏరులైపోయేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను శుద్ధి చేయి, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అని అడుగుతూ ఉంటాడు. ఇంత ప్రార్థన ఎలా వచ్చింది మరి దావీదుకి? శిక్షించినప్పుడు వేదన కలిగింది, పశ్చాత్తాపం వచ్చింది.
పశ్చాత్తాపం ముట్టినే వస్తుందా? కొందరికి ఓడు సచ్చినట్టు కింద పడింది దుఃఖం రాదు. వస్తుందంటావా? రాదు. వాడు మంచిగా మాట్లాడినంత కాలం వీనికి ఏడుపు రాదు. వాడు ఇట్లా ఇట్లా అన్నాడు అనుకో, అమ్మో దేవుడు ఏసయ్యా అని అప్పుడు మొదలవుతుంది ప్రార్థన. దేవుడు ఏం చేస్తాడు కాదు, ఎవరు దాకున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. వాడు మంచిగా తిరిగినప్పుడు దేవుడు ఉన్నాడు, వాడు తెల్లగండ్లు వేసినప్పుడు కూడా ఉన్నాడు దేవుడు, లేకపోలేదు. అరే మరి అట్లా తెల్లగండ్లు వేసేసి మొత్తం కళ్ళు పైకి తేలేసి చూస్తున్నాడు, ఏమవుతుందో అని చెప్పేసి ఇట్లా అవుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ సిచ్యువేషన్ అనేది వాడు చేయకపోతే నీ హృదయంలో నుంచి పాపం ఒప్పుకోవు, ప్రార్థన చేయవు. ఎందుకు చేస్తావు నువ్వు ప్రార్థన? కొందరు కష్టం వచ్చినా కూడా చేయరు. చూసినావా? ఇంత శిక్ష పడతా అంటే కూడా ఏం చేయరు తెలుసా? కరుణ రాదు, జాలి రాదు, ప్రార్థన చేయరు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంచెం పెంచుకో. ఏం చేస్తూ ఉంటాడు? వ్యాలిడిటీ 10 ఏళ్ళైనా కూడా వీడు మార్మంచు పొందినట్టు లేడు, పశ్చాత్తాపం కలగలే, ఇంకొక 5 సంవత్సరాలు శిక్ష పెంచేద్దామా, 50% అమలు చేద్దాం తీ అంటాడు. మొత్తానికి వీడి మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. హల్లెలూయా. అందుకని ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పాలు పొందాలని? మధ్యాకాశములో ఆయన విందులో నువ్వు పాలు పొందాలని, ఆయన ఆశీర్వాదంలో నువ్వు పాలు పొందాలి, ఆయన ఇచ్చే దీవెనలో నువ్వు పాలు పొందాలి, ఆయన ఇచ్చే మేలుకరమైన సంగతులలో నీకేముండాలా? పాలు ఉండాలి. హల్లెలూయా. కూలికి పోతావా, పాలకు పోతావా అంటే ఏమడుగుతారు? ఏం చెప్తారు? పాలకు పోతా. దేవుని దగ్గర కూడా పాలిస్తాడట. ఏం పాలట అది? బర్రె పాలు కాదు, ఆవు పాలు కాదు, ఏంటిదట? పరిశుద్ధతలో పాలు. హల్లెలూయా. పరిశుద్ధతలో పాలు. పరలోకంలో పాలిస్తాడు, మధ్యాకాశంలో విందు భోజనంలో పాలిస్తాడు. ఆ పాలు నీకు రావాలనే ఉద్దేశంతో నిన్నేం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడట. నీ తండ్రి నిన్ను శిక్షిస్తాడు కదా, మీ తల్లి నిన్ను శిక్షిస్తాడు కదా, నీ గురువు నిన్ను శిక్షిస్తాడు కదా, నేను అలానే శిక్షిస్తున్నాను. వాళ్ళు లోక సంబంధంగా పద్ధతిగా ఉండడానికి, నేనైతే పరలోకములో పాలు పొందడానికి కోసము. హల్లెలూయా. కాబట్టి శిక్షించినప్పుడు మనం ఏం తెలుసుకోవాలా? పరిశుద్ధతలో పాలు పంచుకున్నట ఎట్టిదో దానికోసమే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? శిక్షిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మా ప్లీజ్ డిస్టర్బ్ అవుతుంది. అయితే బాధిస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇక దేవుడే లేడు, ఇంకా ఇది లేదు అది లేదని చెప్పేసి నా కొడుకే చచ్చిపోయిండు. దావీదు అట్లా అన్నాడా? కొడుకు చనిపోయిండమ్మా. కొడుకు చనిపోతే ఏడ్చినాడా? ఏడ్చిగా దేవుడే లేడు అదే లేదన్నారా? చాలామంది ఇక ఆయనే పోయినాక మాకు దేవుడు ఎందుకు, ఈయనే పోయినాక మాకు దేవుడు ఎందుకు, నేను అనుకున్నది జరగనప్పుడు నాకు దేవుడు ఎందుకు, నాకు దేవుడు ఏం చేసిండు అని ఇలా రకరకాల మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడొద్దు. కానీ దావీదు ఏం చేసినాడు? పోయి ఏం చేసినాడు? మోకాళ్ళు వేసేసినాడు. హల్లెలూయా. మోకాళ్ళు వేసేసి హృదయం అంతా దేవుని దగ్గర కుమ్మరించి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము కూడా ఆయా కష్టాల కడలిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయా శ్రమలలో నుంచి నడిపిస్తున్నప్పుడు, శ్రమల కొలిమిలో నుంచి నడిపిస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆ దావీదు ఎట్లా పరిశుద్ధత కలిగి పరిశుద్ధత పొందుకోవడం కోసం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినాడు, మనమును అట్లా పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేసి ఎన్ని కీర్తనలు, చాలా కీర్తనలు రాసినాడు. 51వ కీర్తన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వేదనతో కూడిన ప్రార్థనే ఆ కీర్తన. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే ఆ కీర్తన. ఈరోజు మనం అందరం చదువుతున్నాం అది. ఈరోజు మనం అందరం దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఆయన ప్రార్థన చేయకపోతే, ఆయనకు దేవుడు శిక్ష అమలు చేయకపోతే ఆయన ప్రార్థన చేసేవాడా? ఆయన 51 కీర్తన రచించేవాడా? అనేక కీర్తనలు రచించిండు, అవన్నీ రచించేవాడా? రచించేవాడు కాదు. దయచేసి దేవుడు మనల్ని దీవించడం కోసం, మన మేలు కోసమే తప్ప వేరొకటి కాదు. మేలు కోసమే దేవుడు ఆయన యొక్క నీతి, సమాధానము, ఆశీర్వాదము, ఆ నీతి అనే ఫలము, సమాధానం అనే ఫలము మనం అనుభవించాలని దేవుడు ఏమిస్తూ ఉంటాడు? శిక్షలు అమలు చేస్తూ ఉంటాడు. దయచేసి శిక్షను శిక్షగా భావించక కానీ ఏమిగా భావించాలా? దీని ద్వారా నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. కరువును కరువుగా భావించక కానీ
కరువు వచ్చిందంటే నేనేదో వ్యర్థమైన ఖర్చు చేసిన. ఈరోజు పనులు లేకుంటున్నాయి నాకు అనంటే నేను పనులున్నప్పుడు అశ్రద్ధ చేసిన. ఈరోజు పిల్లలు మరలబడుతున్నారు అనంటే వాళ్ళు నా మాట విన్నప్పుడు నేను వాళ్ళని చక్కనైన త్రోవలో నడిపించలేదు కాబట్టే వాళ్ళు ఈరోజు నాకు ఉల్టా మాట్లాడుతున్నారు. కాబట్టి దీని అంతటితోటి నేను ఒక పాఠం నేర్చుకోవాలని మనము దేవుడు చూపిస్తున్న ఈ యొక్క మార్గాలలో వెళ్తూ ఆ పాఠాలు నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రభువులో దీవెనకరంగా మార్చబడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. శిక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు శిక్షించే ఉద్దేశం ఒకటి నీకు విధేయత కావాలని, రెండోటి దేవుని మీద నువ్వు ఆధారపడడం నీకు నేర్పించడం కోసమే, మూడోటి నీకు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన రావాలని, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడి పరలోక రాజ్యములో పాలు పొందాలన్న ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ఈ ఉద్దేశాలు కలిగే దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఎక్కడికి అప్పగిస్తున్నాడు? శిక్షకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ఇందులో నష్టం ఉన్నదా, లాభం ఉన్నదా? శిక్ష వల్ల చెప్పాలమ్మా, లాభమే ఉన్నది. మరి శిక్ష అనేది వచ్చినప్పుడు, శోధన, బలహీనత, స్ట్రగుల్స్ అనేది మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలనా, దుఃఖించాలనా? దుఃఖం వచ్చినా కూడా ఇది నా సంతోషము కొరకే, కన్నీరు వచ్చినా ఇది నా యొక్క మేలు కొరకే అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే దేవుణ్ణి అప్పుడు ఏం చేస్తావు? స్తుతిస్తావు. యోబుకు వచ్చిన శ్రమలు, యోబుకు వచ్చింది శిక్ష. ఆయన ఏం పాపం చేయకుండా కూడా దేవుడే అప్పగించినాడు. ఏమన్నాడు? దేవుడు ఉంటే ఇట్లా అవుతుందా అని అన్నాడు. తన స్నేహితులు అన్నాడా? తన స్నేహితులు అన్నారు, నీకు దేవుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీకు దేవుడు ఉన్నాడా? అందుకే లేడేమో, అందుకే నువ్వు నీ భక్తి సరిగా లేదేమో, అందుకే ఇలా అయింది అలా అయిందని చెప్పేసి రకరకాల మాటలు. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? నా భక్తి నాకు ఖచ్చితంగా ధైర్యం పుట్టిస్తుంది అని చెప్పేసి అందులో కూడా నేర్చుకున్నాడు చాలా పాఠాలు. పరిచర్యలో ఉంటున్నా కూడా మేము కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైనా నేను చెప్పిన మాటలకు అవిధేయత చూపించినప్పుడు నేనేమనుకుంటా తెలుసా? బాధపడడంతో పాటు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, ఆ బాధపడడంతో పాటు నేనేం నేర్చుకుంటున్నా తెలుసా? ఓహో, వీళ్ళతో ఎలా మెదలాలా, వీళ్ళతో ఎలా నడుచుకోవాలి మనం, దేవుడు ఆ పరిచర్య ఇంకా ఎలా చేయాలో నాకు నేర్పిస్తున్నావా. ఒక గద్దనట పైకి తీసుకెళ్ళి దాని పిల్లలను గూడులో నుంచి తీసుకొచ్చి బయటకు వదిలిపెడితే సావడం కోసం కాదు వదిలిపెట్టింది, పిల్లల్ని చంపాలని కాదు తల్లి యొక్క ఉద్దేశం. ఎందుకో తెలుసా? తన పిల్లలకు కూడా ఏం నేర్పిస్తున్నది? ఎగరడం రావాలి. హల్లెలూయా. ఒకవేళ ఎగరడం రాకపోతే ఆ గూట్లోకి ఎంతకాలం తెచ్చిపెడతా? నేను ముసల్దాన్ని అయిపోతా కదా. అప్పుడు వాళ్ళు ఆకలికి అలమటించే పరిస్థితి వస్తుంది కదా. పిల్లలకు కూడా మనం నేర్పించాలి. మరి ఒక పక్షి తన పిల్లలకు నేర్పించుకుంటుంది, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి మనం కూడా మన పిల్లలకి ఏం చేయాలా? నేర్పించాలి. డబ్బు వాల్యూ నేర్పించాలి, సేవకుల విలువ నేర్పించాలి, తల్లిదండ్రుల విలువ నేర్పించాలి, ఇరుగు పొరుగు వాళ్ళ విలువ నేర్పించాలి, స్నేహితుల విలువ నేర్పించాలి. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అని వాళ్ళకు నువ్వు పరిచయం చేయాలి. ఆయన విడువక ప్రేమిస్తాడని నువ్వు పరిచయం చేయాలి. నువ్వు పరిచయం చేస్తే కదా పనికిరాని విషయాలు పరిచయం చేస్తావు, పనికిరాని సంగతులని పరిచయం చేస్తావు. వాళ్ళు ఈమె అక్క అవుతుంది, ఆమె చెల్లి అవుతుంది, ఈయన మామ అవుతాడు, ఆమె బావ అవుతాడు. నేర్పిస్తున్నావు, ఈయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఈయనను నమ్ముకున్న కాంచే మన బ్రతుకు బాగున్నది. ఈయనను నమ్ముకున్న కాడి నుంచే ఈయన యెహోవా దేవుడు కాగల జనులు వాళ్ళు ధన్యులు. ఈరోజు ధన్యులుగా ఉన్నామంటే ఒకరోజు ఈ దేవుడు మనకు పరిచయం అవుడు మూలానే అని మన పిల్లలకు మనం ఏం చేయాలా? నేర్పించాలి. ఈరోజు మనం కలిగి ఉన్న సమృద్ధికి, ఈరోజు మనం కలిగి ఉన్న ఆరోగ్యానికి ఆ ప్రభువే కారణమని నువ్వు నేర్పించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తే ఏది ఎప్పుడు నేర్పియాలో అప్పుడే నేర్పియాలమ్మా. అది కూడా చెప్తున్నా. చాలామందికి ఇప్పుడు ఎందుకులే, పెద్దోడైనాక నేర్పిస్తా. నో, ఏ వయసులో నేర్పియాల్సింది ఆ వయసులోనే నేర్పియాలి. ఏ వయసులో చెప్పాల్సింది ఆ వయసులో చెప్పేసేయాలంతే. ఏ వయసులో చేయాల్సిన కార్యక్రమాలు ఆ వయసులో చేసేసేయాల. అది దేవుని ఉద్దేశం. సమయం అయిపోయినాక కాదు చేసేది. సమయం అంతా అయిపోయినాక, గాలంతా పోయినాక తూర్పార పడితే ఎక్కడి నుంచి పోతుంది? పళ్ళు పోదు. గాలి వచ్చినప్పుడే ఏం చేయాలా? తూర్పార పట్టాలి. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలా.
శ్రమలు కూడా అన్ని సమయాలలో రావు, శిక్షలు కూడా అన్ని సమయాలలో రావు. వచ్చింది ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధపడడం కోసం, నేను విధేయుడై ఉండడం కోసం, నేను దేవుని మీద ఆధారపడడం కోసం. కాబట్టి ఈ క్రమంలో ఈ 3 విషయాలు నేర్చేసుకుంటా, నేను కూడా నేర్చుకుంటా. అలాగే రియల్లీ మనిషి ప్రతిరోజు కూడా దేవుని దగ్గర నుంచి కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకునే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. నీకు ఏ కష్టం వచ్చినా ఈ కాడ నుంచి గుర్తుపెట్టుకో. ఏ ఇరుకులో ఉన్నా కూడా నువ్వు ఆడ బాధపడవు, దేవుణ్ణి నిందించకు. కానీ దేవుడా ఇది ఎందుకు వచ్చింది అంటే నా ప్రార్థన సరిగా లేక వచ్చిందా? నా పిల్లలను ఒకడు వచ్చి అంటాడు, నీ పిల్లలు పిల్లలు మీదో బ్రతుకు మీదో కథన అని అన్నారు అనుకో, వాడి మీదకి పంచాయతీ కాదు పోయేది, దేవుడే వాని ద్వారా అనిపిస్తున్నాడని అనుకొని ఏం చేయాలా? నా పిల్లల్ని చక్కగా చేసుకుంటే వాడు ఎందుకు అనలే? నాకు నా పిల్లల్ని చక్కగా చేసుకునే అవకాశమును దేవుడు నాకు ఇచ్చిండు అనుకోవాలా. పాస్టర్ మా పిల్లల్ని అంటాడా, పక్కింటోడు నా పిల్లల్ని అంటాడా, వానికి ఎంత ధైర్యం, వీనికి ఎంత ధైర్యం. వీడి పిల్లల ముందట ఏమంటాడు తెలుసా? నా పిల్లలు నా ఇష్టం, గట్టినే పోతారు, గిట్టనే వస్తారు, లాస్ట్కు నీకు కన్నీటిని మిగులుస్తారు. అది కూడా గుర్తుపెట్టుకో. అందుకని ఎందుకు చేయాలి తెలుసా? అట్లా ఎవరైనా నిన్ను దూషించినట్టుగా మాట్లాడితే, నీ పిల్లల మీద వ్యతిరేకంగా, నీ మీద వ్యతిరేకంగా, నీ భర్త మీద, నీ భార్య మీద వ్యతిరేకమైన మాటలు, అభాండాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడును నేను నేర్చుకోవాల్సినది ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కూడా నేను నేర్చుకోవాలా అని నువ్వు అనుకుంటే రియల్లీ నీ బాధ అంతా మర్చిపోయి ఏం చేస్తావు తెలుసా? ఆ నేర్చుకునే పనిలో పడతా ఉంటావు. ఏమి నేర్చుకోవాలనో ఆలోచించే పనిలో పడతావు. అదే విధేయతను నేర్చుకో. నేనైతే 3 విషయాలు చెప్పిన. ఈ 3 కాదు, మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు జీవితంలో. ఒకడు ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడు, దానికి వాటన్నిటికీ కారణం ఒకప్పుడు మనం లూజ్ టాక్ చేసినాం కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు అనుకో. ఏం చేయాలి? ఇంకో ఏమర్థం కావాలి నీకు? ఇక నుంచి లూజ్ టాక్ చేయొద్దు అనేది నీకు అర్థమై బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకోవాలి. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏంది, ఏమనుకుంటాను, నేను ఏమనుకుంటాను, ఏంది గాంధీ ఇవి మాట్లాడతాడు. ఇవి కాదు, దేవుడే వారి నుంచి ఆ మాట ఎందుకు అనిపించిండంటే నువ్వు లూజ్గా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ లూజ్ మాటలు నీ మీదకి వస్తున్నాయి. అది నువ్వు గుర్తు తెచ్చుకోరా బాబు అని చెప్పేసి నీకు కనబరుస్తున్నాడు దేవుడు. అంతే. నిన్ను అవమానపరచాలని కాదు. వాడు నాకంటే చిన్నోడు నన్ను అంటాడా, ఈమె నాకంటే చిన్నది నన్ను అంటాడా, పాస్టరు నన్ను అంటాడా, పాస్టర్ అమ్మ నన్ను అంటుందా, వాడంటాడా, ఈడంటాడా, కారాలు మీరాలు దూవుడు కాదు. ఏం చేయాలంటే, దేవా దీంట్లో నుంచి కూడా నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయా? ఖచ్చితంగా నేర్చుకుంటా, ఖచ్చితంగా నేను ప్రయోజకునైతా, ఖచ్చితంగా నీకు విధేయుడనైతా అని ఎప్పుడైతే మనము తల వంచిన ఇస్సాకు వలె మన తల వంచుతామో, ఇస్సాకును దీవించినట్టుగా మనల్ని కూడా ప్రభు దీవిస్తాడు. చిన్న మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.